ఓం శ్రీ మాత్రే నమః. ఖగోళ గ్రహాల కదలికలు, నక్షత్రాల సంచారం ఆధారంగా 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా? ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయా? పదోన్నతులు లభిస్తాయా? వ్యాపారస్తులకి లాభాలు వస్తాయా? నష్టాలు తప్పవా? వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులకి చదువు ఎలా సాగుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు, వాటిని అధిగమించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసొచ్చే అవకాశం ఉంది. వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను. మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం 14. మిథున రాశి వారికి ఆదాయం 14గా ఉండటం అనేది ఈ సంవత్సరం వారి ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడతాయని సూచిస్తుంది. ఇది కేవలం జీతం పెరగడం, వ్యాపార లాభాలు మాత్రమే కాదు, ఊహించని మార్గాల ద్వారా కూడా ధనప్రాప్తి కలుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. కొత్త పెట్టుబడులకు కూడా ఇది అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునే తెలివైన నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికలు మరింత ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయి. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే అధిక విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా కొత్త వ్యాపార అవకాశాలు, ఉద్యోగ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యయం 2గా ఉండటం వలన మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరంగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి, అవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇది పొదుపు చేయడానికి, భవిష్యత్తు కోసం డబ్బును కూడబెట్టడానికి అనువైన సమయం. తెలివైన పెట్టుబడులు, పొదుపు పథకాలలో డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక భద్రతను మరింత పెంచుకోవచ్చు. కుటుంబ అవసరాలకు, పిల్లల విద్యకు, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులపై దృష్టి పెట్టడం మంచిది. క్రెడిట్ కార్డులు, అప్పులు వంటి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ప్రణాళికలను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం, అవసరమైతే మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. రాజపూజ్యం 4గా ఉండటం వలన మిథున రాశి వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా అనుకూలతలు ఉంటాయి. అధికారులు, ప్రముఖ వ్యక్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వృత్తిపరంగా కూడా ఇది అనుకూల సమయం. ప్రమోషన్లు, అవార్డులు, గుర్తింపులు వచ్చే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. బాధ్యతాయుతమైన పదవులు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు. అవమానం 3గా ఉండటం వలన మిథున రాశి వారికి చిన్ననాటి ఆటంకాలు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి చిన్నపాటి ఆటంకాలు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది వివాదాలకు దూరంగా ఉండాలి. సహనంతో వ్యవహరించాలి. మాటలు, చేతల విషయంలో జాగ్రత్త వహించాలి. అవసరమైన వాదనలకు దిగకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలను తగ్గించుకోవాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి. యోగా, ధ్యానం వంటి కూడా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశి వారికి జన్మగురువు సంచారం వల్ల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. అంటే చదువులో నూతన అధ్యాయాలు మొదలు పెడతారు. ఇన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. అంటే వీరు పనిచేసే కార్యక్రమాలలో మంచి గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంటే వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మార్గాలు లభిస్తాయి. వీరికి పుత్ర సంతానం, జీవిత భాగస్వామి, తండ్రి, పూర్వీకుల ఆస్తి వంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. వీరిలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా కలుగుతాయి. జన్మగురువు సంచార ప్రవేశ సమయంలో కొంతవరకు మానసిక అస్థిరత ఉంటుంది. ఈ రాశివారి స్వభావంలో సహనం, స్థిరత్వం పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపెడుతుంది. అంటే వీరికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంటే వీరిని కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తుల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. అంటే వీరికి రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి జన్మరాశిలో గురుడు సంచరించడం వలన అనేక సానుకూల ఫలితాలు కలుగుతాయి. వీరి ముఖంలో తేజస్సు పెరుగుతుంది. ఇది ఇతరులను ఆకర్షించేలా చేస్తుంది. విద్యార్థులు చదువులో విశేషమైన విజయాలు సాధిస్తారు. వీరికి ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. వీరు పరీక్షల్లో మంచి మార్కులు పొందుతారు. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామి మధ్య సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలు ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అక్టోబర్ నెలలో మిథున రాశి వారు ఆర్థికపరమైన ఒత్తిడులు లేదా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వాటిని సమర్థవంతంగా అధిగమించే మార్గాలను కూడా కనుగొంటారు. అంటే ఆర్థిక నిర్వహణలో కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడే సామర్థ్యం ఉంటుంది. డిసెంబర్ నెలలో ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా కొన్ని ఒడిదుడుగులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి శని సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశమ స్థానం అనేది వృత్తి, కర్మ, అధికారం, ప్రతిష్ట వంటి అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ స్థానంలో శని సంచారం వల్ల మిథున రాశి వారు తమ వృత్తిలో మరింత కృషి, పట్టుదల, సాధనతో ముందుకు సాగుతారు. శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ నిబద్ధత, క్రమశిక్షణ కనిపిస్తాయి. దీనివల్ల మీ ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. అలాగే మీ అధికారం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారిపై అధికారులకు విధేయులుగా ఉంటూ వారి మద్దతు పొందుతారు. ఇది మీ వృత్తి జీవితంలో పురోగతి దోహదం చేస్తుంది. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. ముఖ్యంగా తల్లి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన చికిత్సలు అందించాలి. కుటుంబ జీవితంలో మిథున రాశి వారు తమ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. మీ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. వారి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వారసత్వంగా రావాల్సిన ఆస్తులు మీకు దక్కుతాయి. అయితే ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు మాటల వల్ల వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అవసరమైన గొడవలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. మీ పిల్లలను వివాహ సంబంధిత శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
కుటుంబంలో ఆనందంగా గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ తండ్రి తరపు బంధువులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రిపీట్, మిథున రాశి వారికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కలిసొచ్చే అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారు గురుధ్యాన శ్లోకాలను నిత్యం పఠిస్తూ గురువారం 1 కేజీ పావు శనగలు దానం చేయడం ద్వారా ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.